అన్నదాత అన్నదాత మీ అన్నదాత చెమటోడ్చి ఆహారాన్నందించే రైతన్న అనునిత్యం నీ కండదండగా నిలిచే నేస్తం ఎవరన్నా అన్నదాత అన్నదాత మీ అన్నదాత. నూతన రీతుల సాగుబడికి నూరింతలు పెరిగే దిగుబడికి సూచనలిచ్చే సస్య రక్షణకు పశు పోషణకి శాస్త్ర విజ్ఞానం అందించి ముందుకు నడిపే తెలుగు రైతు భారతదేశానికి మకుటం అయ్యేలా తీర్చిదిద్దే ఆశయంతో మిమ్ము మేలు కొలిపేది అన్నదాత 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 మీ అన్నదాత 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 మీ అన్నదాత. అన్నదాత ప్రేక్షకులకు నమస్కారం. ఈనాటి ముఖ్యాంశాలు: మిద్దె తోట సాగులో డాబా పాడవకుండా జాగ్రత్తలు, నిడమనూరు మహిళ అనుభవాలు, మునగ సాగులో ఆకుగూడు పురుగు కాయతొలుచు ఈగ నివారణ, మామిడిలో పిందెరాలుడు సమస్య పిందె కట్టును ప్రభావితం చేసే అంశాలు, ఇంకా జై కిసాన్ వ్యవసాయ సమాచారం. దక్షిణ భారతదేశంలో అధికంగా వినియోగించబడే కూరగాయ పంట మునగ. ఈ మధ్యకాలంలో మునగ కాయలకే కాదు ఆకుకు డిమాండ్ పెరుగుతోంది. అధిక పోషకాలు, విటమిన్లు, ఔషధ విలువలు గల మునగ ఆకు వాడకం విరివిగా పెరిగింది. అందుకే ఒకప్పటి పెరటి చెట్టైన మునగ నేడు వాణిజ్య రూపు సంతరించుకొని తోటలుగా విస్తరిస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో PKM1 అనే వార్షిక మునగ రకం విస్తారంగా సాగులో ఉంది. వార్షిక మునగను ఎప్పుడు నాటినా వేసవి ప్రారంభంలోనే పూతకు వస్తుంది. పూత కాత దశలో ఉన్న మునగకు ప్రధాన సమస్య చీడపీడలు. ముఖ్యంగా ఆకుగూడు, కాయతొలుచు ఈగల సమస్యను సకాలంలో గుర్తించి నివారించుకోగలిగితే పూత పిందెరాలుడు తగ్గి నాణ్యమైన కాయలు పొందే అవకాశం ఉంటుంది. మునగలో వచ్చే గూడు పురుగు, కాయతొలుచు ఈగల నివారణ గురించి సూచనలు అందిస్తున్నారు ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం, నాగర్ కర్నూలు జిల్లా పాలెం కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ ఏ శంకర్. మునగ చెట్టుని పారడైజ్ ట్రీ, మిరాకిల్ ట్రీ అని కూడా పిలుస్తారు. సో ఎందుకంటే మునగలో ప్రతి భాగము చాలా విలువైనది. ఆయుర్వేదిక్లో కూడా దీని గురించి ప్రాచుర్యం పొంది ఉంది. మునగ ఈ కాయల కోత దశలో కానీ మనకు కొన్ని రకాల పురుగులు, తెగుళ్ళు వచ్చే అవకాశం ఉంటుంది. దీనిలో ప్రధానంగా చూసుకున్నట్లయితే మనకు ఆకుగూడు పురుగు అనేది వస్తుంది. ఇది వర్షాకాలంలో కానీ పూత దశలో కానీ ఆశించవచ్చును. ఈ ఆకుల మధ్యలో చేరి ఈ గోకి తినడం కానీ, ఈ పూతని గూడుగా చేసుకొని తినడం వల్ల కానీ ఎక్కువ నష్టం చేస్తుంది. ఒక్కొక్కసారి ఏమాత్రం ఆకులు లేకుండా కూడా తినేస్తాయి. సో ఇలాంటి లార్వాలను గమనించిన వెంటనే మనం సస్యరక్షణ చర్యలు చేపట్టాలి. దీని కొరకు ప్రొఫెనోఫాజ్ అనే మందు లీటర్కి 2 ml చొప్పున కలిపి 10 రోజుల వ్యవధిలో 2 సార్లు పిచికారీ చేసుకున్నట్లయితే ఈ ఆకుగూడు పురుగుని మనం సమర్థవంతంగా నివారించుకోవచ్చును. ఇంకా పూత కాత దశలో మనకు కాయతొలుచు ఈగ అనేది వస్తుంది. ఇది పూత దశలో అండాశయాన్ని చేరి తినేయడం, తర్వాత పిందె ఏర్పడిన తర్వాత లోపలి భాగం నుంచి తినేయడం వల్ల మనకు కాయల మీద బంక లాంటిది కారుతుంది. అలాగే మనం చీల్చి చూసినట్లయితే లోపల మనకు లార్వాలు కూడా గమనిస్తాము. దీని నివారణకి పూత సమయంలో మనం ఫసలోననే మందుని లీటర్కి 2 ml చొప్పున కలిపి పిచికారీ చేసుకోవాలి. కాయలు తెంపడానికి ఒక 15 నుంచి 30 రోజుల ముందు ఎలాంటి మందులు పిచికారీ చేయకూడదు. ఆ తర్వాత కాయ పెరుగుదల దశలో మనం సమర్థవంతంగా నివారించడానికి ఈ విషపెర్రలను తయారు చేసుకోవాలి. దీని కొరకు టమాటాల గుజ్జులాగా తయారు చేసుకొని ఒకరోజు ఒక నైట్ ఫెర్మెంట్ చేసిన తర్వాత దానికి కార్బోఫ్యూరాన్ గ్రాన్యూల్స్ కానీ ఏదైనా ఒక పురుగు మందుని తర్వాత తక్కువ మోతాదులో కలిపి ఎకరానికి 25 ప్లేస్లలో మనం పెట్టినట్లయితే దీనికి సంబంధించిన అడల్ట్స్ అనేది ట్రాప్ అయిపోతాయి. అలాగే కాయ దశలో మనకి ఇలాంటి పురుగును గమనించినట్లనే మనం ఇమామెక్టిక్ బెంజోయేట్ అనే మందు
0.4 గ్రాములు లీటర్ నీటికి చొప్పున కలిపేసి చెట్టు మీద అంతటా పిచికారీ చేసుకున్నట్లయితే ఈ కాయ తొలచి ఈగను సమర్థవంతంగా నివారించవచ్చును. పండ్లలో రారాజు అయిన మామిడిని ఇష్టపడిన వారు ఎవరుంటారు చెప్పండి? వేసవి వచ్చిందంటే అందరూ ఎదురు చూసేది మామిడి పండ్ల కోసమే. ప్రస్తుతం మామిడి తోటలు పూత నుంచి పిండి కట్టే దశలో ఉన్నాయి. ఈ దశలో మామిడిని అనేక రకాల చీడపీడలు ఆశించి విపరీతమైన నష్టం కలిగిస్తుంటాయి. చీడపీడల సమస్యకు పిందెరాలుడు సమస్య కూడా తోడవుతుంది. మామిడిలో పిందెరాలడాన్ని చాలా అంశాలు ప్రభావితం చేస్తాయి. మామిడిలో పిందెరాలుడు సమస్యకు గల కారణాలు, నివారించే మార్గాలు, పిందె కట్టును ప్రభావితం చేసే అంశాల గురించి ఈనాటి అన్నదాతలో తెలుసుకుందాం. మామిడిలో పిందె రాలిపోవడానికి అనేక కారణాలుంటాయి. ముఖ్యంగా పిందెలేర్పడేటప్పుడు వాతావరణ పరిస్థితులు, నీటి యాజమాన్యం, పోషక యాజమాన్యం, పురుగులు, తెగుళ్ల బెడద మొదలైన వాటిని ప్రముఖంగా చెప్పుకోవచ్చు. సహజసిద్ధంగా చెట్లలో రాలే పిందెల విషయంలో రైతులు పెద్దగా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. కాని పిందెలు అధికంగా రాలిపోతున్నప్పుడు మాత్రం రైతులు తగిన నివారణ చర్యలు చేపట్టాలి. మామిడి చెట్లలో వచ్చే ప్రతి పూల గుత్తిలో 4000 నుంచి 6000 వరకు పూలు ఉంటాయి. ఈ పూలలో 55% మించి మగపూలే ఉంటాయి. మిగిలినవి మాత్రమే పిందె కట్టటానికి పనికొచ్చే ద్విలింగ పుష్పాలు. ఇందులో కూడా 50% మించి పూలలో పరాగ సంపర్కం జరగక రాలిపోతాయి. ఇవన్నీ పోను కేవలం ఒక పూగుత్తిలో 1 నుంచి 3 పూలు మాత్రమే కోతకు వచ్చే కాయలుగా వృద్ధి చెందుతాయి. సాధారణంగా 1000 పూలలో 1-2 పూలు మాత్రమే పిందె కట్టి నిలబడతాయి. మిగిలినవన్నీ వివిధ దశల్లో రాలిపోతాయి. పిందెలు రాలడానికి కారణాలు వాతావరణ పరిస్థితులు, నీటి ఎద్దడి, పోషక లోపాలు, హార్మోన్ల లోపాలు, చీడల సమస్యలు, పూలలో పరాగ సంపర్కం జరక్కపోవడం మొదలైనవి. సాధారణంగా మామిడిలో జులై, ఆగస్టు నెలల్లో వచ్చిన కొత్త చిగుర్లు ముదిరి ఆ రెమ్మలకు జనవరిలో పూత వస్తుంది. కనీసం 2 నెలల బెట్ట పరిస్థితుల తర్వాత చల్లటి రాత్రులు ఉండే చలి వాతావరణం మామిడి పూత రావడానికి అనువుగా ఉంటుంది. మామిడి తోటల్లో పూత రావడం ఆలస్యమైనప్పుడు పిందెలు ఏర్పడ్డం మార్చి నెల వరకు పొడిగించబడుతుంది. ఈ సమయంలో వాతావరణం పొడిగా ఉండి ఎండ తీవ్రత అధికంగా ఉంటుంది. ఈ రకంగా పిందెలేర్పడి వృద్ధి చెందే సమయంలో ఉష్ణోగ్రతలు పెరగడం వల్ల పిందెలు అధికంగా రాలిపోయే అవకాశం ఉంటుంది. మామిడిలో పిందె కట్టడానికి, పిందెలు పెరిగి అధిక దిగుబడులు రావడానికి పిందెలేర్పడే సమయంలో భూమిలో తగినంత తేమ ఉండడం చాలా అవసరం. ఈ సమయంలో ఆశించిన మేరకు భూమిలో తేమలేక నీటి ఎద్దడి పరిస్థితులు ఏర్పడితే పిందెలు అధికంగా రాలిపోతాయి. నీటిపారుదల సౌకర్యం ఉన్న చోట నీటి తడులు ఇవ్వడంలో హెచ్చుతగ్గులు అధికంగా ఉన్నప్పుడు కూడా పిందెలెక్కువగా రాలిపోతాయి. చాలా రోజుల వ్యవధి అనంతరం ఒక్కసారిగా ఎక్కువ నీటిని కట్టినా పిందెలు రాలే అవకాశం ఉంటుంది. పిందెలు ఏర్పడి ఎదిగే దశలో చెట్లకు తగినంత పోషకాలు అందనప్పుడు లేత పిందెలు సరిగా వృద్ధి చెందక రాలిపోతాయి. జింకు, బోరాన్ వంటి సూక్ష్మ పోషకాల లోపాలు కూడా మామిడికాయల నాణ్యతను, రాలడాన్ని ప్రభావితం చేస్తాయి. నీటి ఎద్దడి, పోషక లోపాలు, అనుకూలం కాని వాతావరణ పరిస్థితులు మొక్కల జీవక్రియలను ఇబ్బందికి గురిచేస్తాయి. దీని మూలంగా కాయలు ఎదగడానికి అవసరమైన కొన్ని హార్మోన్ల అందుబాటు కూడా తగ్గవచ్చు. ఫలితంగా చెట్లలో పిందె రాలడం అధికంగా కనిపిస్తుంది. తామర పురుగులు, పిండి పురుగులు పూతను, పిందెలను ఆశించి రసం పీల్చి పూతను, పిందెలను రాలిపోయేలా చేస్తాయి. టెంక పురుగులు, పండు ఈగ, కాయ తొలుచు పురుగులు మామిడికాయ, నిమ్మకాయ సైజులో ఉన్నప్పుడు ఎక్కువగా ఆశించి కాయలో గుజ్జును తినటం వల్ల కాయలు కుళ్ళిపోయి పక్వానికి రాకముందే రాలిపోతాయి. మచ్చ తెగులు, మసి తెగులు, బూడిద తెగులు, పక్షి కన్ను తెగులు వంటివి మామిడిని పూత నుండి పిందె దశల్లో ఎక్కువగా ఆశించి పోషకాలు అందకుండా చేయటం వల్ల పూత, పిందె రాలిపోతుంది. మామిడిలో పూత లేదా పిందెలేర్పడే దశ నుంచి చెట్లకు 15 రోజుల వ్యవధిలో 3 నుంచి 4 నీటి తడులివ్వడం వల్ల చెట్లలో పిందె రాలడం తగ్గి కాయలు మంచి సైజుతో నాణ్యంగా పెరుగుతాయి. కాయలు ఎదిగే దశలో నీటి ఎద్దడి ఎక్కువగా ఉంటే కాయలు త్వరగా పక్వానికి వచ్చి పండి రాలిపోతాయి. కాబట్టి నీటి తడుల విషయంలో జాగ్రత్త వహించాలి. పిందెలేర్పడే దశలో చెట్లకు సైజును బట్టి
చెట్టుకు 1/2 కిలో నుంచి కిలో చొప్పున యూరియా, మ్యూరేట్ ఆఫ్ పొటాష్ ఎరువులను 2 కిలోల వేపపిండితో కలిపి చెట్టు చుట్టూ గాడి తీసి వెయ్యాలి. ఎరువులు వేశాక నీటి తడి పెడితే కాయ రాలుడు తగ్గి కాయలు పెద్ద సైజులో పెరిగి అధిక దిగుబడులు వస్తాయి. వర్షాధారంగా సాగుచేసే చెట్లకు ఈ దశలో మల్టీకే లీటర్ నీటికి 15 గ్రాములు మరియు యూరియా లీటర్ నీటికి 10 గ్రాములు కలిపి పిచికారీ చేస్తే మంచి ఫలితాలు పొందవచ్చు. సమగ్ర సస్య రక్షణలో భాగంగా ఎకరాకు 8 నుంచి 10 మిథైల్ యూజినాల్ ఎరలను తోటలో అమర్చుకోవాలి. ఈ ఎరలను మార్చి నెలలో సుమారు 5 నుంచి 6 అడుగుల ఎత్తులో మామిడి చెట్ల కొమ్మలకు వేలాడదీస్తే మంచి ఫలితాలు వస్తాయి. పిందెలు ఏర్పడే దశలో ఆశించే చీడపీడల నివారణకు లీటర్ నీటికి 2 మిల్లీలీటర్ల ఫిప్రోనిల్ లేదా 1 మిల్లీలీటర్ ఎథోఫెన్ప్రాక్స్ మందుతో పాటు 2 మిల్లీలీటర్ల హెక్సాకోనజోల్ కలిపి పిచికారీ చెయ్యాలి. ఈ దశలో ఈ మందులతో పాటు నాఫ్థలిన్ అసిటిక్ యాసిడ్ NAA అనే హార్మోన్ను 4.5 లీటర్ల నీటికి 1 మిల్లీలీటర్ చొప్పున పిచికారీ చేస్తే చీడలతో పాటు పిందె రాలడాన్ని నివారించవచ్చు. అర్కా మ్యాంగో స్పెషల్ సూక్ష్మ పోషక మిశ్రమాన్ని లీటర్ నీటికి 5 గ్రాములు లేదా ఫార్ములా 4 సూక్ష్మ పోషక మిశ్రమాన్ని లీటర్ నీటికి 3 గ్రాములు పిచికారీ చెయ్యాలి. పిందెలు నిమ్మకాయ సైజులో ఉన్నప్పుడు చెట్లలోని కాయలను రైతులు నిశితంగా గమనించాలి. కాయలను ఆశించే టెంక పురుగు, కాయ తొలుసు పురుగులు గుడ్లు పెట్టటం, పిండి పురుగుల ఉనికిని గమనించవచ్చు. వీటి నివారణకు లీటర్ నీటికి 5 మిల్లీలీటర్ల వేప నూనె కలిపి పిచికారీ చెయ్యాలి లేదా లీటర్ నీటికి 0.3 మిల్లీలీటర్ల ఇమిడాక్లోప్రిడ్ కలిపి పిచికారీ చెయ్యాలి. ఇటీవల మామిడి పిందెలకు తొడిగే ఫ్రూట్ కవర్లు అందుబాటులోకొస్తున్నాయి. ఈ సంచులు మామిడి పిందెలు నిమ్మకాయ సైజులో ఉన్నప్పుడు కట్టుకోవటం వల్ల చీడపీడల నుండి, వాతావరణ మార్పుల వల్ల కలిగే నష్టాల నుండి కాయలను కాపాడుకోవడమే కాక పిందె రాలుడు సమస్యను తగ్గించుకోవచ్చు. ఈ యాజమాన్య పద్ధతులన్నీ సక్రమంగా పాటిస్తే మామిడిలో చీడపీడల నివారణతో పాటు పిందె రాలుడు సమస్యను తగ్గించుకుని అధిక దిగుబడులు పొందవచ్చు. నిత్యం రసాయన ఎరువులు, పిచికారీలతో విషతుల్యమవుతున్న వ్యవసాయ ఉత్పత్తులను తినలేక ఎందరో ఔత్సాహికులు సొంతంగా ఆకుకూరలు, కూరగాయలు, పండ్లను ఇంటి వద్దనే పండించుకుంటున్నారు. ఇందుకోసం ఇంటి ఆవరణను, డాబాలను ఉపయోగించుకుంటున్నారు. అయితే మిద్దె సాగు అనగానే అందరి మదిలో మెదిలే మొదటి ప్రశ్న డాబా పాడవుతుందని. కానీ తగినన్ని జాగ్రత్తలు తీసుకుంటే డాబాకు ఎటువంటి నష్టం లేకుండా ఎంచక్కా పెంపకం కొనసాగించుకునే అవకాశం ఉంది. విజయవాడ రూరల్ మండలం నిడమనూరుకు చెందిన ఓ మహిళ అలాంటి జాగ్రత్తలు తీసుకుంటూ సేంద్రియ పద్ధతిలో మిద్దె సాగును కొనసాగిస్తున్నారు. ఆ మహిళ తీసుకున్న మెలకువలేవో మనము చూసేద్దామా? గత దశాబ్ద కాలంగా కాంక్రీటు కీకారణ్యాలుగా మారుతున్న నగరాలు, పట్టణాలలో మిద్దె సాగు సంస్కృతి విస్తరిస్తోంది. ఎలాంటి రసాయనాలకు తావు లేకుండా ఆకుకూరలు, కూరగాయలు, పండ్లను సొంతంగా పండించుకుంటూ ఇంటిల్లిపాది ఆరోగ్యాన్ని పెంపొందించుకుంటున్నారు. మిద్దె సాగు నేడు పల్లెలకు ప్రాకటం శుభపరిణామమే. అయితే మేడపై మొక్కల పెంపకం చేయాలనుకునేవారు ప్రాథమికంగా కొన్ని సూచనలు తప్పక పాటించాలి. ముఖ్యంగా డాబా పాడవకుండా ఏర్పాట్లు చేసుకోవాలి. కుండీలను నేరుగా మేడపై పెట్టకుండా ముందుగా వాటర్ ప్రూఫ్ చేసుకుని అటుపై స్టాండ్లను ఏర్పాటు చేసుకోవాలి. పిల్లర్లపై పండ్ల మొక్కల కుండీలు వచ్చేలా పెట్టుకోవాలి. కుండీల నుంచి వచ్చే అదనపు నీరు బయటకు వెళ్లడానికి డ్రైనేజీ వ్యవస్థను ఏర్పాటు చేసుకోవాలి. నీరు నిలిచిపోతే స్లాబ్ దెబ్బతినే అవకాశం ఉంటుంది. సాధ్యమైనంత వరకు బరువు తక్కువగా ఉండే ప్లాస్టిక్ బకెట్లు, పెరుగు బకెట్లు, గ్రో బ్యాగ్లను వాడుకోవటం ఉత్తమం. అంతేకాదు
మొక్కలు బాగా పెరగాలంటే మట్టి మిశ్రమం కూడా కీలకం. ఎర్రమట్టి, కోకోపిట్, వర్మీ కంపోస్టుల్ని సమపాళ్లలో కలుపుకోవాలి. ఒక 5-10% వేపపిండి కలుపుకుంటే చీడపీడలు అదుపులో ఉంటాయి. బరువైన నల్లమట్టిని వాడేవారు 10% ఇసుకను కలుపుకోవాలి. ఇలాంటి అన్ని జాగ్రత్తలను తూచా తప్పక పాటిస్తూ గత 5 ఏళ్లుగా నిర్వహిస్తున్నారు విజయవాడ రూరల్ మండలం నిడమనూరుకు చెందిన సామ్రాజ్యం. ప్రారంభంలో బకెట్లలో పెంపకం చేసిన అటుపై శాశ్వత తొట్టెలు, పందిర్లను ఏర్పాటు చేసుకున్నారు. ప్రస్తుతం ఆకుకూరలతో పాటు కూరగాయలు, పండ్లు, ఔషధ మొక్కలను పెంచుతున్నానని, ఎలాంటి రసాయనాలను వాడకుండా వంటింటి వ్యర్థాలనే ఎరువులుగా ఉపయోగిస్తున్నానంటూ తన అనుభవాలను ఇలా తెలియజేస్తున్నారు. ఈ మిద్దె తోట మొదలుపెట్టి 5 సంవత్సరాలు అయిందండి. మేము పండించుకున్న ఆహారం తిందామని మేము మొదలుపెట్టామండి. అంతకుముందు మామూలుగా పూల మొక్కలు ఉండేవి, ఆకుకూరలు, పూల మొక్కలు. తర్వాత మడులు కట్టించుకున్నాము. ఎక్కడైతే మనకు భీములు ఉన్నాయో ఆ భీముల మీద మేము మడులు కట్టించుకున్నామండి. 5 సంవత్సరాల నుంచి వీటిలోనే ఉన్నాయి. వాటర్ ఎక్కువైనప్పుడు నీళ్లు బయటకు వస్తాయని ఒక్కొక్క మడికి 3-4 పైపులు పెట్టించాము. మనకి నీళ్ళు ఎక్కువైనా మనకి స్లాబ్ పాడవకుండా ఉండటానికి మనం కింద బకెట్ కానీ ఏదైనా పెట్టుకుంటే వాన ఎక్కువైనా మనకి నీళ్ళు ఎక్కువైనా బకెట్లలోకి వస్తాయి వాటర్, స్లాబ్ పాడవకుండా ఉంటుందండి. కట్టించే ముందే పెయింట్ వేయించాము. 5 సంవత్సరాలు ఉంటుంది అన్నారు. తర్వాత మళ్ళీ ఇంకోసారి మళ్ళీ వేయించుకుంటాము. పళ్ళ మొక్కలు 10 రకాలు ఉన్నాయండి. డ్రాగన్ ఫ్రూట్ ఉంది, యాపిల్ బేరు, సపోటా, దానిమ్మ, అంజీర్లో 2 రకాలు ఉన్నాయి, టర్కీ అంజీరా, వైట్ అంజీరా, కమలాలు, స్టార్ ఫ్రూట్ ఉంది, బొప్పాయి ఉంది, ద్రాక్ష, ఫ్యాషన్ ఫ్రూట్ అండి. ఇన్సులిన్, రణపాల, వాము, తిప్పతీగ ఇవన్నీ మన ఇంట్లో ఉన్నాయి. అంతకుముందు పసుపు మడుల్లో పెడితే నీళ్ళు ఎక్కువైపోయి పసుపు పాడైపోయింది. అందుకని ఈసారి పసుపు అంతా కవర్లో విడిగా 100 రూపాయల టబ్బుల్లో 2-3 చోట్ల పెట్టాను. మనకి ఏమన్నా మొక్కలు చిన్న చిన్న నేను నారు పోసుకోవాలనుకున్నా, చిన్న చిన్న మొక్కలు పెట్టుకోవాలనుకున్నా ముందు ఇక్కడ నీడ పట్టున ఉంటాయని ఇక్కడ పెట్టేసి బతికిన తర్వాత తీసుకెళ్ళి మళ్ళీ సపరేట్గా వేరే చోట పెట్టుకుంటాను. మామూలుగా పశువుల ఎరువు, ఈ ఓక ఇవన్నీ కలిపి పెట్టేశాను. వేపపిండి అప్పుడప్పుడు వేపపిండి ఒకటి బకెట్ నీళ్ళలో కలిపేసి పోస్తూ ఉంటానండి. నీళ్ళు పైప్తో పట్టేస్తానండి. ఎప్పుడన్నా ఒకసారి మజ్జిగలో ఇంగు వేసి విడిగా ఇంట్లో పులుసు మజ్జిగ ఉన్నప్పుడు పోస్తాను. నేను ఒక్కొక్కసారి చేసుకున్నానండి. ఫస్ట్ పందిరే ఎంచుకున్నాను. బీరకాయలు, కాకరకాయలు, చిక్కుడుకాయలు పెట్టుకుంటా కానీ ముందు పందిరే ఎంచుకున్నాను. దానికి ఒక 20,000 అయింది. తర్వాత ఒక మడులు కట్టించుకుంటాకి నాకు ఒక 20,000 అయింది. తర్వాత మళ్ళీ అటు ద్రాక్ష పందిరి బాగుతుంది అని మళ్ళీ అటు కొంచెం పందిరి ఎక్స్ట్రా చేయించుకున్నాను. దానికి ఒక 10,000 అయింది. మొత్తం ఒక 50,000-60,000 అవుతుంది. ఒకసారిగా పెట్టలేదు, సంవత్సరానికి ఒకటి అన్నట్టు నిదానంగా ఒక్కొక్కటి వేయించుకున్నాను. రోజు పొద్దున్నే 1 గంట, సాయంత్రం 1 గంట వస్తామండి. మాది ఎక్సర్సైజ్ చేసినట్టు ఉంటుంది, మన పని మనం చేసుకున్నట్టు ఉంటుంది. కాలక్షేపం ఇంకా ఎక్కడికి వెళ్ళకుండా పైనే ఉంటాకి వస్తామండి. మా మామయ్య గారు కూడా హెల్ప్ చేస్తారు. ఈ మిద్దె తోట చూశాక నాకు కూడా ఇన్స్పిరేషన్ వచ్చిందండి. నేను కూడా తను చూసి కొన్ని ఫ్రూట్స్, ఆకుకూరలు ఇలాంటివి నేను కూడా పెంచుతున్నానండి. ఇవి ఆర్గానిక్ కదండి, కొంచెం హెల్త్కి మంచిది. బయట కొన్నవేమో ఎరువు మందులతో పండించినాయి కదా. మన ఫ్రూట్స్ మనం పండించుకున్నామంటే మనకు అదొక సాటిస్ఫాక్షన్ కదా. మొదలు పెట్టకముందు అంత ఐడియా లేదండి. ఇప్పుడు తిని సామ్రాజ్యాన్ని చూశాక నేను మొదలుపెట్టాను. అప్పుడు ఈ స్థలాలు ఉండి పెంచుకునేవాళ్ళు ఇప్పుడు ఈ మిద్దె తోటలు పెడుతున్నారు. స్థలాలు లేవు కండి ఇప్పుడు, అందుకని మిద్దె తోటలు పెట్టినారు. ఆక్సిజన్ వచ్చింది కాబట్టి మొక్కలు తిరిగితే బాగా రుచిగా ఉంటాయి. అవి సప్పగా ఉంటాయి. ముందు వేసి పెంచినవి తేడా ఉంటుందండి. ఈ రుచిగా ఉంటాయి, అవి సప్పగా ఉంటాయి. వ్యవసాయ సమాచారం ఇప్పుడు జై కిసాన్లో చూద్దాం. నూతన వంగడాలు, కొత్త పంటల సాగుకు రైతులు ఎప్పుడూ ఆసక్తి చూపుతూ ఉంటారు. అలా గుంటూరు జిల్లాలో 3 ఏళ్ల క్రితం రైతులకు పరిచయమైంది
పసుపు రంగు మిరప. ఈ మిరపకు ఎగుమతి అవకాశాలు ఉండటం, కొత్త పంట కావటంతో రైతులు ఈ పంట సాగుకు మొగ్గు చూపుతున్నారు. ఉమ్మడి గుంటూరు జిల్లాలోని మేడికొండూరు, పెదకాకాని, గురజాల, మాచవరం మండలాల్లో కొందరు రైతులు ప్రయోగాత్మకంగా పసుపు రంగు మిరప పంటను సాగు చేస్తున్నారు. మేడికొండూరు మండలంలోని మందపాడులో ఈ ఏడాది 300 ఎకరాల్లో అన్నదాతలు పసుపు మిర్చిని సాగు చేశారు. మేము ఒక 3 ఎకరాల్లో ఎల్లో మిర్చి చేసాము. ఈ సంవత్సరం కొంచెం రేటు కూడా ఆశాజనకంగా ఉంది. అయితే ఉన్న చీడపీడలకు కూడా ఇది 2-3 ఇయర్స్ నుంచి కూడా తట్టుకుంటుంది. బాగా ఉంది వెరైటీ. అయితే ఇది అన్ని సమయాల్లో ప్రతి సంవత్సరం ఈ ధర లేదు. గత సంవత్సరాలు పోస్తే వాటితో పాటు 20,000, 15,000 అట్లానే కొన్నారు. మళ్ళీ అందరు రైతులందరూ కనుక దీని మీదకి ఎక్కువగా వేశారనుకోండి, ఆటోమేటిక్గా దీని ధర కూడా 15,000, 12,000 దించుతారు. అన్ని సమయాల్లో దీన్ని కొనరు. ఇది అనుకోకుండా మరి ఈ సంవత్సరం 40,000 అంటున్నారు, 49,000 అంటున్నారు, 45,000. రేపు రైతు పంట వచ్చేసరికి మరి ఎంత ధర నిలబెడతారనేది కూడా తెలియదు. పంట వచ్చేసరికి కొంచెం వైరస్ కావచ్చు, నల్లికి కావచ్చు, కొంత తట్టుకుంటుంది. దీనికి కొంచెం లేబర్ కాస్ట్, కోసే పికింగ్ ఛార్జింగ్ ఎక్కువ అవుతుంది. అవి కింటాకు వచ్చేలకు 6 గ్రేడ్కి వస్తే దీనికి కనీసం 10 మంది పడతారు. వైరస్కి తట్టుకుంటుంది. అలాగే నల్ల తామర పురుగు కూడా కొంత తట్టుకుంటుంది. వాటి మీద కాకుండా 2-3 సంవత్సరాలు కూడా ఉన్న అన్ని సీడ్ వెరైటీల కన్నా ఇది కొంచెం పర్వాలా. అయితే అందరు రైతులు దీన్ని ఎందుకు లైక్ చేయట్లేదంటే అన్ని సమయాల్లో దీన్ని కొనటం లేదు. ఈ సంవత్సరం అనుకోకుండా ఈ 40,000, 45,000 వచ్చింది. కానీ ఉంటే ఇదే రేట్ కంటిన్యూషన్ అందరూ వేస్తారు. మళ్ళీ రైతులు అందరూ వేశారనుకోండి, సప్లై పెరిగిపోతే ఆటోమేటిక్గా దానికి డిమాండ్ తగ్గిపోయింది. దీని ఏదో మెడిసిన్కి వెళ్తుంది అనేది మార్కెట్ మన యార్డ్లో చెప్తున్నారు. సాధారణ మిరప సాగులో రైతులు గత కొన్నేళ్లుగా నల్లతామర, బొబ్బర తెగుళ్లతో నష్టాలను చవిచూస్తున్నారు. దీనికి తోడు మార్కెట్ ధరలు సైతం రైతులను కలవరానికి గురిచేస్తున్నాయి. క్వింటాలు మిరప రకాన్ని బట్టి 12,000 నుంచి 20,000 మధ్య పలుకుతున్నాయి. ఈ నేపథ్యంలో పసుపు మిర్చి ధరలు రైతులను ఆకర్షిస్తున్నాయి. దీనికి తోడు వైరస్ తెగుళ్లను సైతం పసుపు మిరప తట్టుకోవడంతో సాగుకు రైతులు ముందుకొస్తున్నారు. 3 ఏళ్ల క్రితం పసుపు మిరప క్వింటాకు 60,000 ధర పలికింది. అయితే ఆ తర్వాతి ఏడాది ధరలు తగ్గడంతో సాగుదారులు నిరాశ చెందారు. మళ్లీ ఈ ఏడాది మార్కెట్ కొంత పుంజుకుంది. మార్కెట్లో క్వింటాలకు 40,000 నుంచి 50,000 రూపాయల మధ్య ధర ఉండటంతో అన్నదాతలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. నాకు ఊహ తెలిసిన కాడి నుంచి మేము వేసే పంట మిర్చి. మా ఊర్లో ప్రత్యేకంగా గుంటూరు జిల్లాలో అధికంగా పండించే మిర్చి ఊరు ఏది అంటే మందపాడు విలేజ్. అందులో గత 3-4 సంవత్సరాల నుంచి సరైన దిగుబడులు కానీ సరైన ధరలు కానీ లేవు. పోయిన ఏడాదితో పోల్చుకుంటే ఈ ఏడాది కొంచెం పర్వాలేదు. అలా అని బొబ్బర, ఈ వైరస్లు, నల్ల తామర వీటి ప్రభావం ఎక్కువ అవుతుంది. కొన్ని సీడ్స్ ఉన్నాయి. ఇప్పుడు ఎల్లో సీడ్ అని వీటికి వచ్చేసి లాస్ట్ 3-4 ఇయర్స్గా అక్కడక్కడ వేస్తారు కొంచెం. దానికి అప్పుడప్పుడు రేటు పెరిగిద్ది, తగ్గిద్ది. అది అడిగే వాళ్ళు ఉంటారు, అడగరు. ఇప్పుడు ఈ సంవత్సరం ఉంది, అడుగుతున్నారు, రిక్వైర్ ఉంటుంది, అడుగుతున్నారు. 40,000-45,000 కాస్ట్ ఉంటుంది పింటా వచ్చేసి. ఏడు పెరిగింది. పురుగుకి కానీ ఏదైనా నల్ల తామరకి, వైరస్లకి, కొత్త వైరస్లకు కానీ ఇది కొంచెం తట్టుకొని నిలబడుతుంది. కాబట్టి దానికి ప్రత్యేకంగా వేస్తున్నాం మనం. కాకపోతే ఇది కొంచెం నాణ్యతగా ఉండిద్ది. వానకి, వరదలకు కానీ, పురుగుకి, నల్లికి వీటికి తట్టుకునిద్ది. దానికోసం ఈ సీడ్ని ఎంచుకున్నాం మనం. 300 ఎకరాల వరకు ఎల్లో సీడ్ సాగు చేస్తూ ఉంటారు. పసుపు మిరప ఎకరాకు 20 నుంచి 25 క్వింటాళ్ల మేర దిగుబడి ఇవ్వడం, కొత్త పంట కావడంతో మార్కెట్లో ధరలు ఆశాజనకంగా ఉండటం, తామర పురుగుతో పాటు వైరస్లను తట్టుకునే గుణం ఉండటంతో ఈ రకం సాగుకు రైతులు మొగ్గు చూపుతున్నారు. అయితే విస్తీర్ణం ఏటికేడు పెరుగుతున్న నేపథ్యంలో పసుపు మిరప ధరలపై రైతుల నుంచి ఒకంత ఆందోళన సైతం వ్యక్తమవుతోంది. మరిన్ని విభిన్న అంశాలతో రేపటి అన్నదాతలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. అన్నదాతలు తమ సందేహాలు, సమస్యలను 1-800-425-4085 టోల్ ఫ్రీ నంబర్లో ఉదయం 10 నుంచి 11 గంటల మధ్య పని దినాలలో సంప్రదించగలరు. ఈ కార్యక్రమాన్ని యూట్యూబ్లో www.youtube.com/annadata ETV లింక్ ద్వారా వీక్షించవచ్చు.